జై శ్రీ గణేష్ అందరికి ప్రస్తుతం మనము ధూల్పేటలోని దుర్గామాత ఐడల్స్ యొక్క అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి వస్తే మంగళఘాట్ పోలీస్ స్టేషన్ మరియు ఇటువైపు స్ట్రేట్గా వెళ్తే గణేష్ కళాకారు అనమాట. ఈ రూట్లో మనకి అమ్మవారి విగ్రహాలు అయితే పూర్తి స్థాయిలో రెడీ అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయో. హైట్ వచ్చేసి సుమారు 7 ఫీట్స్ దాకా ఉంటుంది. విడ్త్ వచ్చేసి సుమారు 5 to 6 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు చాలా అందంగా అయితే ఉన్నాయి. ఇక్కడ కేవలం పెద్ద విగ్రహాలే కాదు, చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. చిన్న విగ్రహాలకైతే అమ్మవారి యొక్క చీర మరియు హెయిర్ ఉంటుంది కదా, జుట్టు, అదైతే రియలిస్టిక్గా చూపించడం జరిగిందనమాట. ఇంకా కుందన్ వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా అందంగా ఉన్నాయి. ఈ వీడియోలో కేవలం ఈ విగ్రహాలకు అప్డేట్సే కాదు, ధూల్పేటలో లభించే అమ్మవారి విగ్రహాలకు పూర్తి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. ప్రైస్ గురించి అయితే అడగకండి, వాళ్ళు చెప్పదని చెప్పారనమాట. సో చూసుకోవచ్చు విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయి. అమ్మవారి విగ్రహాలు, ఈ విగ్రహం చూసుకోవచ్చు చాలా అందంగా ఉంది. ప్రస్తుతం మనం గణేష్ సింగ్ కళాకార్ షాప్ ఆపోజిట్లో ఇక్కడ ఇంకా 2 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ అమ్మవారికి శారీ మరియు కుందన్ వర్క్ అయితే చాలా అందంగా చేశారు, చూసుకోవచ్చు. ఇక్కడ స్పేస్ లేదనమాట, సో ఉన్న స్పేస్ని అడ్జస్ట్ చేసుకొని తీస్తున్నాను వీడియో. మన శారీ మరియు కుందన్ వర్క్ అనమాట చాలా అందంగా ఉన్నాయి. అసలు చూస్తే అమ్మవారు చాలా అందంగా అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి మండపానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న అమ్మవారి విగ్రహాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు. నేను చెప్పడమే కాదు, ఇక్కడికి మీరు వచ్చి చూసుకోవడం కూడా ఒక తెలుస్తుంది అనమాట. అంటే అమ్మవారి మీ షెడ్ యొక్క హైట్ విడ్త్ ఎంతగా ఉంటుంది, అమ్మవారి విగ్రహం మీకు ఎంతగా సరిపడిపోతుంది చూసుకొని తీసుకెళ్తే బాగుంటుందని చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. కుందన్ వర్క్, ప్యూర్ శారీ వేయడము చాలా మంచిగా అనిపించింది నాకు దగ్గర నుంచి చూస్తున్నప్పుడు. సో నెక్స్ట్ మనము గణేష్ కళాకార్ దగ్గరికి వెళ్దాం అనమాట. దాంట్లో కూడా మనకు అమ్మవారి విగ్రహాలు అయితే చాలా శాతం అయితే సిద్ధంగా ఉంచారనమాట, మన కస్టమర్స్కి అందుబాటులో అనమాట. ఈ విగ్రహం చూసుకో చాలా అంటే చాలా హైట్ ఉంది. మొత్తానికి మన ఫస్ట్ ఫ్లోర్ రూఫ్ ఉంటుంది, దానికి తాకుతుంది అనమాట. అంతేకాదు మన గణేష్ కళాకార్ ప్రతిసారి అమ్మవారి యొక్క విగ్రహాలు చాలా అందంగా అంటే అందంగా తయారు చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు పులి మరియు సింహం అనమాట, 2 ఉన్నాయి. అండ్ ఇటువైపున ఏనుగు ఉంది. బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు, మన సింహం పైన కూర్చున్న అమ్మవారు అనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది. హైట్ వచ్చి సుమారు 7 to 8 ఫీట్స్ ఉంటుంది. ఇంకా కొన్ని విగ్రహాలు అయితే తయారవుతున్నాయి అనమాట. అక్కడ అమ్మవారి విగ్రహాలు చూపించకూడదని చెప్పి ఇక్కడ పెయింటింగ్ విగ్రహాలు చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే చూసుకోవచ్చు. సాక్షాత్ అమ్మవారు మన ఎదురుగా నించుని మనకి ఆశీర్వదిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే చేయడం జరిగిందనమాట. గణేష్ సింగ్ కళాకార్ ప్రత్యేకత ఏమిటంటే ప్రతిసారి మన విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అందంగా చేస్తారనమాట. సో చూసుకోవచ్చు, ఒకవైపున మన శివయ్య, ఇంకోవైపున మన అమ్మవారు, అండ్ ఇటువైపున మన అమ్మవారి బ్యాక్ డ్రాప్ అనమాట. చాలా బాగుంది అసలు. అండ్ ఇరువైపుల సింహాలు అయితే ఉన్నాయి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు. మన అమ్మవారు అంత అందంగా ఉందనమాట, చూడడానికి చాలామంది అయితే వస్తున్నారు అనమాట. సో చూసుకోవచ్చు ఈ అమ్మవారి విగ్రహం అయితే చిన్నది. అండ్ ఇవైతే చూసుకోవచ్చు హైట్ మీకు తెలిసిపోయి ఉంటుంది అనమాట. బ్యాక్ డ్రాప్తోనే హైట్ ఇంకా పెద్దగా అవుతుంది వీటి యొక్క హైట్. సో ఇక్కడ చాలామంది కస్టమర్స్ ఉన్నారు. సో వీడియో అయితే తీయడం జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది అనమాట ఈ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయి అని చెప్పేసి. అంతేకాదు మన గణేష్ సింగ్ కళాకార్ ఎంట్రన్స్లో మన ఇక్కడ అమ్మవారి యొక్క చిన్న విగ్రహం అయితే ఉన్నాయన్నమాట. హైట్ వచ్చేసి సుమారు 3 to 3.5 ఫీట్స్ అనమాట. అంటే సుమారు 4 ఫీట్స్ ఉంటాయి అనుకోండి. చూసుకోవచ్చు చాలా బాగున్నాయి. ఇవే కాదు ఇంకా వస్తున్నాయి, ఇంకా కొన్ని విగ్రహాలు వస్తున్నాయని చెప్పారనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగున్నాయి అనమాట. ఈసారి కూడా చాలా బాగున్నాయి. కొంచెం లైట్నింగ్ డిస్టర్బ్ అవుతుంది అనమాట, ఫ్లిక్కర్ అవుతుంది. అప్పటికి చాలా జాగ్రత్తగా తీసాను వీడియోలో. చూసుకోవచ్చు అమ్మవారు చాలా అంటే చాలా అందంగా ముస్తాబు అయితే చేసి ఉంచారనమాట. ఆ కుందన్ వర్క్, జ్యువెలరీ వర్క్ ఉంటుంది కదా, అవైతే చాలా అందంగా చేశారనమాట. కొన్ని విగ్రహాలకు చీరలు అయితే రియలిస్టిక్గా ఉంటాయి. సో అవి మీరు దగ్గరకు వచ్చి చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే నేను జస్ట్ ఇక్కడ డిజైన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ ఏ విగ్రహాలు లభించబోతున్నాయని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అక్కడ చూసుకోవచ్చు చాలా 3 విగ్రహాలు అమ్మవారి చాలా బాగున్నాయి కదా. ఇక్కడ అమ్మవారికి అయితే శారీస్ అయితే రియలిస్టిక్ శారీస్ అనమాట. మా పాప ఆశీర్వాద్ అడ్రస్ వచ్చేసి మన సుందర్ కళాకార్ వెళ్ళే రూట్ అనమాట. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. సో ధూల్పేటలో ఫస్ట్ పెయింటింగ్ వేసి కుందన్ వర్క్ వేసిన విగ్రహాలు ఇవే అనుకుంటున్నాయి. అయితే ఇంకా విగ్రహాలు ఉన్నాయి, కానీ వర్షం పడుతుంది కదా అని చెప్పి కవర్ కప్పిస్తాను అనమాట. అటువైపు ఇంకా విగ్రహాలను చూపిస్తాను చూడండి. బ్యాక్ డ్రాప్ బాగుంది, శారీ పెయింటింగ్ వర్క్ బాగుంది, కుందన్ వర్క్ కూడా చాలా బాగుంది అనమాట. చాలా అందంగా చేస్తున్నారు ఈసారి. చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చూసుకోవచ్చు. ఇక్కడ మన అమ్మవారి హెయిర్ అయితే రియలిస్టిక్ అనమాట. శారీ కలరింగ్, మిగతావన్నీ కలరింగే.
బ్యాక్ డ్రాప్ బాగుంది అమ్మవారిది. ఈ అమ్మవారి యొక్క బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంది. మన సెట్టింగ్ పొజిషన్లో ఉన్న అమ్మవారి విగ్రహాలు అనమాట. మన స్టాండింగ్ పొజిషన్ అమ్మవారి విగ్రహాలు అయితే అవి కూడా చూపిస్తానండి, చాలా ఉన్నాయి. సో మన సుందర్ కళాకార్ అనమాట, దానికి దగ్గరే ఇది, మీరు చూసి తెలిసిపోతుంది. మన సుబోధ్ ఆర్ట్స్ సుందర్ కళాకార్ అడ్రస్ చెప్తున్నాను. ఓకే, అమ్మవారి విగ్రహాలు చాలా బాగున్నాయి. హైట్ వచ్చేసి సుమారు 7 to 8 feet ఉంటాయి. వీటితో మీకు అర్థమైపోయింటుంది అనమాట. అవి కూడా 6 to 7 feet ఉంటాయి. సో చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి విగ్రహాలు. బ్యాక్ డ్రాప్ అయితే చాలా అందంగా చేశారనమాట విగ్రహాలకి. అమ్మవారి ముఖ చిత్రం ఉంటుంది కదా సారి ఫేస్, అవి చాలా అందంగా చేశారు అనమాట. అంటే కొంచెం డిఫరెంట్గా చేశారు, చాలా బాగున్నాయి. అయితే నేను దగ్గర నుంచి చూస్తున్నప్పుడు అయితే చాలా మంచిగా అనిపించాయి అనమాట. చూసుకోవచ్చు, ఇది ఈ బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది అమ్మవారిది. అండ్ ఇక్కడ మన సింహం పైన కూర్చున్న అమ్మవారు అనమాట. బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగుంది. ఆ పెయింటింగ్ వర్క్ 3 colors వేశారనమాట. సో ఇక్కడ అమ్మవారి కుందన్ వర్క్, ఇక్కడ అమ్మవారి కూడా కుందన్ వర్క్ బ్యాక్ డ్రాప్ ఉందన్నమాట, కాళికామాత రూపం అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి అమ్మవారి బ్యాక్ డ్రాప్ అండ్ జ్యువెలరీ వర్క్ చాలా అందంగా ఉంది. ఫేస్ కూడా ఈసారి కొత్తగా చూస్తున్నాను, అమ్మవారి చాలా బాగున్నాయి. ఇది మన సుబోధ్ ఆర్ట్స్ అనమాట, కొంచెం చాలా బాగానే తీశారనమాట. చూసుకోవచ్చు, అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అమ్మవారిని ఈ విధంగా చూస్తే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా కూడా చూపించే ప్రయత్నం చేశారనమాట. చాలా బాగున్నాయి. ఇంకా వర్కింగ్ జరుగుతుందని చెప్పారనమాట, ఇంకా కొంచెం వర్క్ చేయాలని చెప్పారు. సో నేను చూపిస్తానండి అంటే సరే చూపించండి అని చెప్పారండి. పర్మిషన్ తీసుకొని చేయాలి ప్రతి వీడియో మేము. సో మన సుబోధ్ ఆర్ట్స్ పక్కనే అనమాట. ఇది చెప్పాను ఇందాక, స్టాండింగ్ పొజిషన్లో అమ్మవారి విగ్రహాలు చూపిస్తానని చెప్పి, ఇదొకటి ఇంకోటి కూడా ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను. చాలా బాగున్నాయి. అసలు అమ్మవారి నించుంటే చూపించే విధంగా చాలా మంచిగా ఉంటుందన్నమాట. మన నితిన్ సింగ్ కళాకార్ అనమాట, సుందర్ కళాకార్ షెడ్ పక్కనే. ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహాలు అయితే మనకి కస్టమర్స్కి చూపించే విధంగా 2-3 విగ్రహాలు అయితే సిద్ధం చేసి ఉంచారు. మిగతా విగ్రహాలకి మీరు నచ్చిన పెయింటింగ్ వర్క్, జ్యువెలరీ వర్క్, కుందనకి ఏమైనా కావాలంటే చెప్పండి, మాట్లాడిన వాళ్ళు దాని తగ్గట్టు మీకు అందుబాటులో ఉన్న డిజైన్ చూపిస్తాను అనమాట. ఓకేనా. సో మొత్తానికి మన ధూల్పేటలో అమ్మవారి విగ్రహాలు అయితే మొదలయ్యాయి, పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయి. సుందర్ కళాకార్ సుందరమైన విగ్రహాలు తయారు చేసే కళాకారులు అనమాట, చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ధూల్పేటలో. చాలా అందంగా అమ్మవారికి విగ్రహాలకి ముస్తాబు చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి శారీ వర్క్ అయితే జరుగుతుంది, పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది అనమాట. అండ్ ఈ అమ్మవారు చాలా బాగున్నారు కదా, అంటే అమ్మవారిని చూపించే విధానం చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనమాట. ఇంకో భారీ విగ్రహం అయితే తయారు చేస్తున్నారు, ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా కొనసాగుతుంది, శనివారం కాబట్టి. సో ఇట్లా అమ్మవారి విగ్రహాలు అయితే చాలా అయితే అందంగా ఉన్నాయి సుందర్ కళాకార్ దగ్గర. చూడముచ్చట కూడా విగ్రహాలు. ఒకసారి మీరు దగ్గరకు వచ్చి విగ్రహాల యొక్క హైట్ విడ్త్ చూసుకోండి. స్టార్టింగ్ హైట్ వచ్చేసి 7 to 8 feet అనమాట. అండ్ ప్రస్తుతం మనము ధృవ్ సింగ్ కళాకార్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ విగ్రహాలకైతే ఇంకా వర్క్ జరుగుతుందన్నమాట. అంటే లోపల 2 అమ్మవారి విగ్రహాలు చాలా పెద్దగా ఉన్నాయి, వీటి వరకు కూడా మనం వాళ్ళు చేస్తున్నాం అనమాట. చూసుకోవచ్చు ఎంట్రన్స్లో మన అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఉందో. హైట్ వచ్చి సుమారు 7 to 8 feet, అండ్ ఈ హైట్ కూడా 7 to 8 feet అనమాట. విడ్త్ 6 feet దాకా ఉంటుంది. అండ్ లోపల మన అమ్మవారి భారీ విగ్రహం అనమాట. లాస్ట్ టైం ధృవ్ సింగ్ కళాకారు మన గణేష్ విగ్రహం ఎంత అందంగా చేశారో అదే విధంగా ఈసారి అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా చేశారు అనమాట. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటాయి అసలు విగ్రహాలు. హైటులో మరియు డిజైన్స్లో, పెయింటింగ్ వర్క్లో, అన్నిట్లోనూ మన అమ్మవారి విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. ఇంకా కొన్ని విగ్రహాలు తయారు చేస్తున్నారు అనమాట, చూసుకోవచ్చు. సో మీరు వచ్చి చూసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం మనము ధూల్పేట్ డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అనమాట అడ్రస్. శంకర్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మన అమ్మవారి విగ్రహాలు చూసుకోవచ్చు, కవర్స్ చేశారనమాట, వర్షం పడుతుంది కదా. సో పెయింటింగ్ వర్క్ అయిపోయినాయి, లోపలైతే మనకి ఉన్నాయన్నమాట. కొంచెం చూపిస్తున్నాను, ట్రై చేస్తున్నాను మీకు. లోపల మన అమ్మవారి విగ్రహం, భారీ అమ్మవారి విగ్రహం అన్నమాట. ఇటువైపున అమ్మవారు, అటువైపున శివయ్య, గణేష్, పులి, సింహం. అంటే ఇక్కడ చిన్న విగ్రహం ఉంది, వీటి స్టాక్ అయితే లేదని చెప్పేశారనమాట. ఆల్రెడీ సేల్ అయిపోయినట్టే చిన్న విగ్రహాలు అమ్మవారివి. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇంకా అమ్మవారి విగ్రహాలు అయితే పెయింటింగ్ దశకు అయితే చేరుకున్నాయి అనమాట. మన కస్టమర్స్ చూపించే విధంగా ఈ యొక్క అమ్మవారి పెయింటింగ్ వరకు అయితే వేసి చూపించడం జరిగింది. మరి కొద్ది రోజులు పెట్టి కవర్ అయితే వేసిస్తారనమాట. సో మన అడ్రస్ చెప్తున్నాను, డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ శంకర్ సింగ్ కళాకార్ అంటే ఎవరైనా చెప్తారు మీకు. అండ్ ఇక్కడ మొత్తానికి మన లక్ష్మీ నారాయణ సింగ్ కళాకార్ అనమాట. మనకి ఎంట్రన్స్లోనే చాలా అందమైన విగ్రహం అవుతుందన్నమాట. మన అమ్మవారి బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకోవచ్చు, పాముని కొండకి చుట్టూ ఇటు అటు తిప్పుతారు కదా, ఆ విధంగా చేశారనమాట. ఇంకా విగ్రహాలు ఉన్నాయి. అసలు లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర అమ్మవారి విగ్రహాలు అయితే చాలా బాగుంటాయండి. అసలు ఎట్లా అంటే మనకి పూజ గదిలో అమ్మవారిని పెట్టి పూజించుకునే విధంగా చాలా అందంగా ముస్తాబు చేస్తారనమాట. బ్యాక్ డ్రాప్ కానీ, అమ్మవారిని చూపించే విధంగా కానీ. ధూల్పేటలో అమ్మవారిని అయితే చాలా అందంగా తయారు చేస్తున్నారు. సో అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట.
నేను చెప్పడం కాదు, మీరు వచ్చి దగ్గరికి వచ్చి చూసుకోండి. హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, అండ్ డిజైన్ ఏ విధంగా ఉంది, మీకు ఇంకేమైనా కుందన్ వర్క్ కావాలా, యాడ్ చేపియాలని చెప్పేసి మీరు దగ్గర చూసుకుంటేనే వారు ఏమైనా చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంకా చాలా విగ్రహాలు తయారవుతున్నాయి. సో కస్టమర్స్ వస్తున్నారు, మేము వీడియోలు తీస్తున్నాము, పెయింటింగ్ వర్క్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. అందుకే ఈ విధంగా అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. లైవ్గా వాయిస్ ఓవర్ అయితే అస్సలు కుదరదు. ప్రస్తుతం ఆ జయసింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ ఆపోజిట్ సైడ్ అనమాట ఇది. అక్కడికి వచ్చి మీకు అడిగితే చెప్తారు. ఇక్కడ మన అమ్మవారి భారీ విగ్రహం అయితే ఉందన్నమాట. చాలా బాగున్నాయి కదా. ఒక సైడ్ గణేష్, ఇంకో విగ్రహం ఉంది. అండ్ ఇక్కడ కూడా బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు. అమ్మవారికి ఐ పెయింటింగ్ వేయలేదు, ముందే చెప్తున్నాను. ఇక్కడ అమ్మవారికి ఐ పెయింటింగ్, కుందన్ వర్క్ అన్నీ అయిపోయినాయి పూర్తి స్థాయిలో. చాలా బాగుంది కదా అసలు, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మన లోత్ భవన్ దగ్గర అనమాట. ఓకేనా. లోత్ భవన్ అంటే ఎవరైనా చెప్తాను మీకు, రాణి అవంతి భవన్ కూడా అంటారనమాట. దాని దగ్గరనే స్టాండింగ్ పొజిషన్ ఉన్న అమ్మవారు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. సో నవరంగ్ ఆర్ట్స్ అనమాట. లోత్ భవన్ ఇది చూపిస్తాను, అదిగోండి లోత్ భవన్. ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే తయారు చేస్తాను అనమాట. అమ్మవారి బ్యాక్ డ్రాప్లో 9 అవతారాలు ఉన్న అమ్మవారు అయితే చూపించడం జరుగుతుంది. చాలా బాగుంది. మీరు దగ్గరకు చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటాయి అనమాట. అంటే వీడియోలు చూడడం కంటే దగ్గర నుంచి చూస్తే మీకు అమ్మవారి అంటే డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇంకేమైనా యాడ్ చేయాలా వద్దా, హైట్ విడ్త్ ఏ విధంగా ఉంటుంది అవి తెలుసుకోవచ్చు. అడ్రస్ చెప్తాను మరొకసారి. రాణి అవంతి భవన్ అంటారు, లోత్ భవన్ అంటారు అనమాట. దాని దగ్గరలోనే మనకి ఎంట్రన్స్ షెడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ బ్లూ శారీతో అమ్మవారు ఉన్నారు, చాలా బాగుంది. అమ్మవారి నుదుట బొట్టు ఉంటుంది కదా, అది కొంచెం డిఫరెంట్ చేయించారనమాట. అండ్ ఇది కూడా అడ్రస్ అదే, రాణి అవంతి భవన్, లోత్ భవన్ దగ్గరనే. అక్కడ నుంచో మీరు ఒకసారి రౌండ్ అయ్యండి అనమాట, మీకు తెలిసిపోతాయి. చాలామంది వస్తున్నారు. అమ్మవారి బ్యాక్ డ్రాప్ చూసుకొని చాలా పెద్దగా ఉంది. సుమారు 10 to 11 feet అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరు చూసుకోండి. ఆల్రెడీ అక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉందన్నమాట. సో హైట్ అయితే తెలిసిపోతుంది మీకు. 6 + 7, 8, 10. బ్యాక్ డ్రాప్ అయితే అమ్మవారిది చాలా బాగుంది. అండ్ శారీ కలర్ కూడా బాగుందన్నమాట. సో ఇవి మన ధూల్పేటలో లభించే అమ్మవారి విగ్రహాల యొక్క అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీట్ యు నెక్స్ట్ వీడియో. జై శ్రీ గణేశ, జై శ్రీ గణేశ, జై శ్రీ గణేశ.